హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక చిన్న టిప్ అండి. ఇదేంటంటే మామిడికాయ పచ్చడి, నిలవ పచ్చడి ఉంటది గదండీ! నిలవ పచ్చడిలో పైన తేలుతూ ఉంటది గదా ఆయిలు. అదేందంటే వేస్ట్ అవ్వకుండా ఏందంటే ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. అదేందంటే మనం తీసేటప్పుడు, పెట్టేటప్పుడు ఏందంటే కింద పడతా, పైన పడతా ఉంటది గదా! మరకలు కనిపిస్తా ఉంటాయి గదా! మరకలనేవి పోవు గదా మామిడికాయ పచ్చడి. అందుకని చెప్పేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. దాన్నేందంటే రీయూజ్ చేసుకోవచ్చండి. మనం ఏందంటే కొంచెం దోసల పిండి వేసుకున్నప్పుడు గానీ, దోసలు వేసుకునేటప్పుడు గానీ, కొంచెం ఉల్లిపాయ అట్టు వేసుకుంటాం గదా! కొంచెం మందంగా అలాంటి వాటికైనా, చపాతీస్‌కైనా, లేతే గుంట పునుగులు అంటాం గదండీ! అలాంటి ఆటికైనా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. టేస్ట్ గూడా బావుంటదండి. కొంచెం కారం కారంగా ఉంటది. కొంచెం పిల్లలకంటే కొంచెం ఎక్కువ కారం ఉంటది కానీ, కొంచెం పిల్లలకేందంటే తగ్గిచ్చి వేయాలి. ఇక్కడొచ్చేసి కరివేపాకు చెట్టేందంటే బాగా ఎత్తుగా పెరుగుతుందండి. కొమ్మలనేవి బాగా పైకెళ్ళిపోతున్నాయి. అవి ముందు ముందు చాలా ఇబ్బందవుతుంది గదా! అలా పైకెళ్ళిపోతే. అందుకేందంటే ఇక కొమ్మలేందంటే పైకెళ్ళే కొమ్మలేందంటే తుంచామండి. కట్ చేసాము అంతవరకి. ఇంక వాటికి ఆకు ఉండిపోతుంది కదండీ! ఇంక అలా పడేయకుండా ఏందంటే మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. వేస్ట్ అవ్వకుండా ఉంటది గదండీ ఆకనేది. మనకేమో దొరకనప్పుడు చాలా ఇబ్బందవుతుంది గదా! దొరికినప్పుడు ఏందంటే యూజ్ చేసుకోవాలి గదా! ఇక్కడ వచ్చేసి ఈరోజు మీలొచ్చేసి రైసు, చిక్కుడుగాయ అండ్ టమోటా కర్రీ అండి. ఇక్కడొచ్చేసి ఉసిరికాయ పచ్చడిది. ఇక్కడొచ్చేసి కలర్ చూడండి ఎంత రెడ్డిష్‌గా కనిపిస్తుందో, ఎంత ఎర్రగా కనిపిస్తుందో. చాలా ఫ్రెష్‌గా ఉందండి. చాలా బావుంది. ఇంకా పెట్టుకుంటున్నాను టేస్ట్ చూద్దామనని చెప్పేసి. వేరే వాళ్ళిచ్చారు. చాలా బావుంటదండి ఉసిరికాయ పచ్చడొచ్చేసి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.